తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఒక జోకర్ పాలన అయిపోయింది. ఒక జోకర్లా సీఎం కుర్చీ అంటే ఒక జోకర్లా అయింది. తర్వాత తుపాకి రాముని మాటల్ని మైమరిపించేటువంటి చందాన వారి పాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ వాగ్దానం కూడా ఈనాటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. చేస్తారా ఇంకా ఈ మూడేళ్లలో అనేటువంటి ఆశ కూడా ప్రజల్లో సన్నగిల్లింది. అట్లాగే ఎన్నికల తదనంతరం కూడా రకరకాలుగా మాయమాటలు చెప్తూ మభ్యపెడుతూ మళ్ళీ అదే తీరున ప్రజల్ని మళ్ళీ మోసం చేస్తూ కాలయాపన తప్ప కాంగ్రెస్ పార్టీ వల్ల ఒరిగింది ఏది లేదు. ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ప్రజల మూడు వారిచ్చిన హామీలని ప్రశ్నించకుండా ఉండడం కోసం రోజుకొక అంశాన్ని పైకి తీసుకొచ్చి హడావుడి చేస్తూ ఏదో జరిగిపోతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావుని కానీ జైల్లో పెడతాం లేకపోతే బొక్కలేస్తామని రకరకాలుగా మా కేడర్లో కూడా కొంత గందరగోళాన్ని సృష్టించి తద్వారా ఏదో లబ్ధి పొందాలి, రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి చిల్లర మల్లర ప్రయత్నం తప్ప ఈనాటి వరకు ఈ రాష్ట్రంలో 2.5 లక్షల కోట్ల పైచీలకు అప్పులు చేసి అయిపోయింది అని చెప్పేసి రకరకాలుగా ఇక చెప్పాల్సినంత బదనాం చేయాల్సినంత ఏదో జరిగిపోయింది అని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయలతోని ప్రాజెక్టు నిర్మాణం జరిగితే దాంట్లో 1,00,000 కోట్ల కుంభకోణం జరుగుద్దా? ఒక్కసారి ప్రజల్ని, విఘ్నులైనటువంటి ప్రజలు, విద్యావంతులు, మేధావులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని చేతులు జోడించి కోరుతా ఉన్నా. ఎందుకంటే అది అయ్యిందే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగితే ఇవాళ ఇన్ని 3 బ్యారేజీలు ఇంత పెద్ద ఎత్తున మరి నిర్మాణం ఎట్లా జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి ఎకరాల మాగానే మాకు లక్ష్యంగా పనిచేసినటువంటి కేసీఆర్ గారు ఆనాడు 2014 కంటే ముందు ఈ దేశంలో 14వ స్థానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం మరి ఈరోజు దేశంలోనే మొదటి స్థానానికి పోయింది. అంటే పంజాబ్ లాంటి రాష్ట్రాలని తలదన్ని మరి అన్నిటికంటే ముందు వరుసలో మనం ప్యాడీని పండించడంలో మనం ముందు వరుసలోకి పోయినాం. మరి కేసీఆర్ గారి కష్టం కృషి లేకుండానే ఆ స్థాయికి పోయినామా? లేకపోతే కాళేశ్వరం నుండి మొదలు పెడితే ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట వరకు కూడా తుంగతుర్తి సూర్యాపేట వరకు వచ్చినటువంటి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదా, అక్కడ ప్రజలకు తెలియదా అని చెప్పేసి మేము అంటాము. ఈ రకంగా కాళేశ్వరం కూలింది, అయిపోయింది, 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అని చెప్పుకుంటానే మేము పోయి మరి రేపొద్దున మేమే మోటార్లు ఆన్ చేస్తామని చెప్పగానే మీరు పోయి మోటార్లు ఆన్ చేసినటువంటి పరిస్థితి కాదా? మరి ఆ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు బాహుబలి మోటార్లు ఆన్ చేస్తే వచ్చేటువంటి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా? అక్కడ కూలిపోయింది, కాలిపోయింది అని అనుకుంటూనే మళ్ళీ నువ్వు గంధమల్ల ప్రాజెక్టు రిజర్వాయర్ని దగ్గర 570 కోట్లు అనుకుంటుంది. ఇక్కడ మన యాదాద్రి జిల్లాలో భువనగిరి దగ్గర నువ్వు శంకుస్థాపన చేసినావు. మరి కాళేశ్వరం కాలిపోయి ఉన్న పరిస్థితి ఉంటే మరి నువ్వు ఎక్కడి నుండి నీళ్ళు ఇస్తానని చెప్పేసి నువ్వు గంధమల్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినావు. అట్లాగే నిన్న గండిపేట దగ్గర హైదరాబాదు డ్రింకింగ్ వాటర్ కోసం అని చెప్పేసి ఏదో అని చెప్పేసి పెట్టినావు. మరి నువ్వు కాళేశ్వరం నుండి నీళ్లు రాకుంటుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తెద్దామని చెప్పేసి మరి శంకుస్థాపనలు చేసినావు. ఇది దగ్గర 7,000 పైచీలకు కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినావు. అంటే నీ రాజీ డ్రామాలు ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారు. ఇక నువ్వు నన్ను కోసినా పైసలు వెళ్ళవని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు, మళ్ళీ 50 సంవత్సరాలు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందో రాదో అన్నటువంటి మాటలు, మరి నీ కాళేశ్వరం కాలయాపన, అట్లాగే కేటీఆర్ గారిని జైల్లో పెడదామని చెప్పేసి
మళ్ళీ అదొక కొత్త డ్రామా, మళ్ళీ రకరకాలుగా విద్యుత్ మీద కొత్త డ్రామా, రోజుకొక కథలు చెప్తూ కాలయాపన చేయడమే తప్ప నీ వల్ల అయ్యేది కాదు. మీరు ఏమి చేయలేరు, ఈ రాష్ట్రాన్ని దివాలా తీపిస్తారు తప్ప ఏమి చేయలేరు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.